వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆల్రెడీ ఈ బీసీవై పార్టీను బీజేవై పార్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నుంచి వచ్చి గుంటూరులో ఉన్నటువంటి రామారావు గారి విగ్రహాన్ని ఎవరైతే అభిమానులు కృష్ణుడి రూపాన్ని ఆయన అంటే కృష్ణుడి రూపం అని కూడా కాదు, కృష్ణ పాత్రధారి, శ్రీకృష్ణ పాత్రధారి వేషంలో ఆయన గతంలో సినిమాలో నటించినటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని వాళ్ళ ఊళ్ళో ప్రతిష్ఠించుకున్నారు అంటే జస్ట్ అక్కడ పెట్టుకున్నారు. దాని మీద వచ్చి అసలు ఎలా పెడతారు ఏంటి అనే దాని మీద ఆల్రెడీ మనం వ్యాఖ్యానించాం, అంతా అయిపోయింది. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీనికి సంబంధించి వాళ్ళు కూడా దీని మీద బాగానే కాస్త మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు మాట్లాడుతున్నారయ్యా, ఏం మాట్లాడుతున్నారయ్యా అనేది చూస్తే అంటే వీళ్ళకి బుర్ర బుద్ధి ఉందా లేదా నాకైతే తెలియట్లేదు. ఏదో మొత్తం సామాజిక వర్గానికి వీళ్ళే ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు, మరి వీళ్ళని ఏమనాలి? ఏమైనా అందామంటే మనస్సాక్షి అడ్డొస్తుంది, అనకూడదు అనవసరంగా వీళ్ళని ఎందుకు అని చెప్పి. కానీ వీళ్ళు చేసేటువంటి పనులకి మాత్రం అనకుండా ఉండలేకపోతున్నాను. యనమల నాగార్జున యాదవ్ అని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏంటంటే, ఎన్టీ రామారావు గారు మీకు దైవం అనిపిస్తే ఆయన ఫోటోని ఫ్రేమ్ కట్టించి మీ ఇంట్లో పూజా గదిలో పెట్టుకుని పూజించుకుంటే ఎవరికి అభ్యంతరం ఏమీ ఉండదు. కానీ ఎన్టీఆర్ గారిని రాముడు కృష్ణుడు రూపంలో విగ్రహం పెట్టి మాపై రుద్దడం, ఆ తెలుగు కూడా రాయడం రాదేమో ఇంక, రుద్దడానికి తేడా మరి ఆయనకి తెలుగు నేర్పించిన గౌరవ ఉపాధ్యాయులు వాళ్ళే తెలుసుకోవాలి. ధర్మం కాదు, పంతానికి పోకుండా చేసిన తప్పును సవరించుకున్న మీకు నమస్కారం. పంతానికి పోకుండా చేసిన తప్పును సవరించుకున్న తప్పేముంది అక్కడ? చేసిన తప్పేమిటి అసలు? అంటే నాకు అర్థం కాదు. ఇక్కడ నేను టైటిల్కి జస్టిఫికేషన్ ఇస్తానండి. వీళ్ళకందరికీ ఏంటంటే, రంగా గారిది కానీ, వంగవీటి రంగా గారిది కానీ, లేదంటే రామారావు గారిది కానీ వీళ్ళ విగ్రహాలు ఉంటే మాత్రం ఎవరికి పడదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మాత్రం పుంఖానుపుంఖాలుగా ప్రతి చోట ప్రతిష్ఠించేయచ్చు. ఆయనకి మాత్రం అభిమానులు ఉండొచ్చు, రామారావు గారికి రంగా గారికి అభిమానులు ఉండకూడదు. అంతే ఉంది వీళ్ళ పంధా అలాగే ఉంది. ఏంటంటే, ఎన్టీ రామారావు గారు మీకు దైవం అనిపిస్తే ఆయన ఫోటోని ఫ్రేమ్ కట్టించి మీ ఇంట్లో పూజా గదిలో పెట్టుకుని పూజించుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. అలాగే రాజశేఖర రెడ్డి గారిది కూడా ఫోటో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే, లేదంటే విగ్రహం చేయించి ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకు మరి రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టించాలి ఎక్కడ పడితే అక్కడ? పోలవరం డిజైన్లో ఏకంగా ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర, విజయవాడ బాగా రద్దీగా ఉండేటువంటి ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర పోలవరాన్ని ఆ రోజు స్టంట్ చేసినట్టుగా అక్కడెందుకు చేయాలి జగన్మోహన్ రెడ్డి? కడపలో పెట్టుకోవచ్చుగా, పులివెందుల్లో పెట్టుకోవచ్చుగా అయింది. అలాగే ప్రజల సొమ్ముతోటి వర్ధంతులు జయంతి కార్యక్రమాలు ప్రజల సొమ్ముతోటి ఇడుపులపాయ ఎస్టేట్లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉందో ఆ ప్రాంతాన్ని ఏకంగా ఒక 25 ఎకరాలు 50 ఎకరాల పార్కు చేసి, అలాగే పావురాలగుట్ట దగ్గర స్మారక వనం అని చెప్పి ఏర్పాటు చేసి, మరి మిగతా వాళ్ళందరిది కూడా పెట్టాలిగా. అప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? నిన్న మొన్న చనిపోయినటువంటి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి విగ్రహం ఆయనది కూడా పెట్టాలిగా. నిజంగా ఆయన పోరాటం చేశాడు, విలువలతో కూడినటువంటి పోరాటం, కమ్యూనిస్టు పోరాటం చేసినటువంటి యోధుడు ఆయన. కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదు ఆయన్ని. సుధాకర్ రెడ్డి గారిని కనీసం చూడడానికి కూడా వెళ్ళలేదే. మరి ఎందుకు? భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో స్వామివారి విగ్రహం ఏముంది, బోడికొండలు 2, అప్పట్లో తిరుపతి ఏం లేదన్నటువంటి వాడు ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఏకంగా స్మృతివనం పేరుతోటి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆ విగ్రహానికి రూపురేఖ లేదు, పెట్టాలంటే పెట్టాలన్నట్టుగా దిష్టి బొమ్మల్లో పెట్టించాడు. మరి వాటి సంగతి ఏంటి? ఇక పథకాలకి గుళ్ళు కట్టినటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పథకాలు పేపర్లలో, ప్రకటనల్లో, పాంప్లెట్లలో, మొబైల్ ఫోన్లలో, సినిమా థియేటర్లో ఎక్కడికి వెళ్తే అక్కడ ఇష్టం వచ్చినట్టు గుప్పించినటువంటి, ప్రజల సొమ్ముతో గుప్పించినటువంటి ప్రకటనలే కాకుండా మరి ఆయన సొంత సొమ్ముతో కట్టాడో లేదంటే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి గౌరవ ప్రభుత్వం వారి. ప్రస్తుతానికి ఏకంగా నవరత్నాలకి గుడి కట్టేశాడు ఆయన. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని? రంగా గారు ఎంతమంది కోసం ఆయన పోరాటం చేశాడు? సరే, ఆయన వీధి రౌడీ కింద చాలామంది వ్యాఖ్యానించినటువంటి వాళ్ళు ఏమయ్యారనేది అందరికీ తెలిసిందే. ఆయన ఔచిత్యం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఏ రకంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారో, ఆయన హత్య ఏ విధంగా జరిగిందనే దానికి ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు తప్పుడు మాటలు. అసలు ఏం జరిగిందనే దాని చరిత్ర నేను ఆ రోజుకి నేను పుట్టి ఉండకపోవచ్చు, కానీ చెప్పేవాళ్ళు ఉంటారు కదా అసలు ఏం జరిగింది వాస్తవం అనేది. సీన్ ఆఫ్ అఫెన్స్లో తెలుస్తుంది కదా విజయవాడలో ఉన్నటువంటి సంస్కృతి ఏంటి, అక్కడ ఏం జరిగింది ఆయన హత్య అప్పుడు అనేది. ఇంకా రామారావు గారి గురించి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా. సో ఆయన బీసీ సామాజిక వర్గానికి సాధికారత సాధించి పెట్టిందే ఆయన. తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకే ఆయన. మాట్లాడితే ఆయన ఏదో చెయ్యిలా లేపినటువంటిది ఆ ఒక్క ఫోటోనే, అంటే ఆ పోస్టర్ అనేది అందరికీ బాగా అలవాటైంది ఎన్నికల్లో కాబట్టి చాలా చోట్ల ఆయన విగ్రహం అదేవిధంగా ఉంటుంది. అలా అని చెప్పి ఎన్టీ రామారావు గారు పోషించినటువంటి పాత్రలు, తెలుగుకి ఆయన చేసినటువంటి కృషి, తెలుగు భాషా పరిరక్షణకు ఆయన చేసినటువంటి కృషికి, పౌరాణికలకు సంబంధించి కృష్ణ పాత్ర పోషించినటువంటి వాళ్ళలో నటీనటుల్లో అసలు ఎంతమందికి ఆయనకున్నటువంటి ఆ చార్మ్ అనేది ఉంది.
భక్తితోటో గౌరవంతోటో ఆయనది ఆ విగ్రహాన్ని అలా అలా చూడాలనుకుంటున్నామేమో అని పెట్టుకున్నారు. ఏం తప్పు ఉంది అది? శ్రీకృష్ణుడు ఇలాగే ఉంటాడు, శ్రీకృష్ణుడు సర్వాలంకార భూషితుడై ఇదిగో ఇలాగే ఉంటాడు అని చెప్పి సాధికారికంగా నిరూపించగల సాక్ష్యం ఎవరి దగ్గర అయినా ఉందా? అప్పుడు అదే విగ్రహాన్ని పెట్టుకుందాం రామారావు గారు తీసేసుకొని. ఆలయాలకు వెళ్ళండి, ఆలయాల్లో చూడండి, వెళ్ళి ఒక్కొక్క శ్రీకృష్ణ విగ్రహం ఒక్కొక్కలా ఉంటుంది. ఉత్తరాదిలో ఉండేటువంటి శ్రీకృష్ణ విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి, దక్షిణాదిలో ఉండేటువంటి శ్రీకృష్ణ విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి చూడండి వెళ్ళి. శిల్పి దర్శిస్తాడు విగ్రహం, కృష్ణ విగ్రహం ఏ విధంగా ఉంది, శిల్పశాస్త్ర ప్రకారం ఆగమశాస్త్ర ప్రకారం ఏ విధంగా ఉంది అనేది ఆయన దర్శించి ఆయనకు వచ్చిన రీతిలో చేస్తాడు. శిల్పులు అందరూ ఒకేలా దర్శించలేరు కదా, దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఇక ఈ నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి మొత్తం యాదవ సామాజిక వర్గానికి అంతటికీ ఈయన మాత్రమే ప్రతినిధి. పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, విశాఖలో ఎమ్మెల్యే, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణలో మాజీ మంత్రి, యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో పనిచేసి, ఇంకా మాట్లాడితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి. ఇలా ఎంతోమంది ప్రముఖులు ఉన్నారే, ఎప్పుడు లేనిది ఇష్టం వచ్చినట్టు అక్కడేం చేశారు? సరే, ఇందాక చెప్పినట్టుగా నేను గతంలో మాట్లాడినట్టుగా క్షత్రియ ధర్మం ప్రకారం ఆయనేమో అక్కడ వసుదేవుడికి పుట్టాడు, ఇక్కడేమో వీళ్ళింట్లో పెరిగాడు నందుడింట చిన్నప్పటి నుంచి. సో నందకులంలో పుట్టినటువంటి ఇది అని చెప్పి చెప్పారు, పుట్టిన చరిత్ర ఉంది. సో దానికి తగ్గట్టుగా ఖమ్మంలో ట్యాంక్ బండ్లో ఉన్నటువంటిది ఆ పిల్లని గ్రోవ్ తీసేసి కత్తి మాత్రం పెట్టారు, విగ్రహం ఏమీ మార్చలేదు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు అసలు ఆ విగ్రహం ఉండడానికి వీలేదని తోసేస్తారా? తోసేయగలరా? ఎన్నికల్లో పోటీ చేసి నాకు ఇంత రిప్రజెంటేషన్ ఉంది, మొత్తం బీసీ సామాజిక వర్గానికి అంతటికీ నేనే పెద్ద దిక్కు, ఎన్నికల్లో నేను ఇంత పోటీ చేస్తే నాకు ఇంతమంది ఓట్లు వేశారు అని చెప్తే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అనేది చూస్తే రామచంద్ర యాదవ్ గారికి గతంలో 4423 వచ్చాయి భారత చైతన్య యువజన పార్టీ నుంచి పోటీ చేస్తే. అదే ఆయనకి మళ్ళీ పోటీ చేస్తే 369 ఓట్లు వచ్చాయి. ఉందిగా గతంలోనే. పొంగునూరులో 40,000 పైగా యాదవుల ఓట్లు ఉన్నాయి. మరి ఎవరికి పడ్డాయి అవన్నీ? మరి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం, ఆయన ఆలోచన ధోరణి ప్రకారం. ఇక ఈ యనమల నాగార్జున కనీసం టికెట్ కూడా లేదుగా, వచ్చి మాట్లాడతాడు. ఇతనే విజయవాడలో లాగిపెట్టి కొట్టారు ఎలక్షన్ అయిన తర్వాత, ఇష్టం వచ్చినట్టు అప్పటిదాకా మాట్లాడాడని చెప్పి, నోరేసుకుని పడిపోయాడని చెప్పి, తెలుగులో సరిగ్గా మాట్లాడడానికి రాదు మళ్ళీ. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడతారు రంగా గారి గురించి, రామారావు గారి గురించి. సరే, జీవిత చరమాంకంలో ఆయన చేసినటువంటి పొరపాటులో లేదంటే ఆయన గ్రహపాటో తెలియదు కానీ ఆయన జాతకం తిరగబడింది. అప్పటిదాకా అప్రతిహతంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలాడు, తెలుగు రాజకీయాల్ని శాసించాడు, దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు, ఇందిరాగాంధీని ఎదురొడ్డి. ఈ ఘనతలు ఇవేం అక్కర్లేదు, కృష్ణ రూపంలో ఉన్నటువంటి విగ్రహం పెట్టినందుకు మాత్రాన ఇబ్బంది వచ్చేసింది. రాష్ట్ర ప్రజల్ని ఎవరినైనా అడగండి, అంతెందుకండి. మరి ఇదే రామచంద్ర యాదవ్ గారు నా గుర్తుండి ఇప్పటికీ ఐకానిక్ కార్టూన్ అని చెప్పి కార్టూనిస్ట్ శ్రీధర్ గారిది ఈనాడులో, రామారావు గారు చనిపోయిన తర్వాత రామారావు వెళ్ళిపోయాడని ప్రజలందరూ ఏడుస్తూ మిగతా వాళ్ళందరూ అంటూ ఉంటే ఒక సామాన్యుడు వచ్చి ఎక్కడికి ఆయన పోయిందని గుండెని ఇలా చీల్చుకుంటే అందులో ఉన్నటువంటిది రామారావు గారిది కృష్ణ రూపంలో ఉన్నటువంటి ఇది స్ఫురణకు వస్తుంది. ఇంట్లో ఎంతోమంది, ఇంకా మాట్లాడితే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఎన్టీ రామారావు గారిని మద్రాసులో దర్శించుకుని ఆయన్ని చూసి వచ్చిన తర్వాతే తిరుమల యాత్ర పూర్తయింది అనేది అప్పట్లో పెద్ద నానుడి. ఇవన్నీ గుర్తురాలేదా? ఆయన్ని దేవుడి కింద ఎలాగంటే మనిషిని భగవంతుని చేసేది వాళ్ళు చేసేటువంటి పనులేనండి, ప్రజలే చేస్తారు, భగవంతుళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. ఇందాక అన్నం చూసారా, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎందుకు ఇది అని చెప్పని వైఎస్ఆర్సీపీ వాళ్ళ విమర్శకి దాన్ని ఓకే, కానీ మిగతా రైతుల విషయంలో కావచ్చు, చాలామంది విషయంలో రాజశేఖర రెడ్డి కూడా దేవుళ్ళలాగే నిలబడ్డాడు. అందుకే చాలామంది స్వచ్ఛందంగా పెట్టుకున్నారు కొంతమంది విగ్రహాలు. అలాగే ఎన్టీ రామారావు గారిది ఎక్కడ చూసినా ఎక్కువ డామినేషన్ వెళ్ళిన తర్వాత అంబేద్కర్ గారిది వాడ అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకుంది ప్రతి చోట? రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికి కాదండి, అది బడుగు బలహీన వర్గాలకి బలం ఇచ్చినందుకు. అప్పటిదాకా అంటరాని వాళ్ళు అంటున్నటువంటి వాళ్ళని అంటరాని వాళ్ళు కాదరా, వాళ్ళేరా ఇక్కడ అంతరిక్షం దాకా వెళ్ళేది అని చెప్పి రాజ్యాంగ రచన చేసినందుకు. ఇలా ప్రతిదానికి ఒక ఔచిత్యం అనేది ఉంది. దాన్ని గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు మేము రాజకీయం చేస్తాం. ఎలా ఉండిపోయిందంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్తో కొట్టుమిట్టాడుతూ వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం కింద దీన్ని భావించాలి. సో ఒక రంగా గారు కావచ్చు, లేదంటే ఎన్టీ రామారావు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇలా విగ్రహాలు పెట్టినటువంటి ప్రతి వాళ్ళు, కానీ దురుద్దేశంతో పెట్టే విగ్రహాలను తప్పకుండా తొలగించాలి, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇలా అభిమానులు వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి దాని మీదకి వెళ్ళి పాదయాత్ర కింద వెళ్ళి నేను తోసేస్తా ఇది చేస్తా అంటే చట్టం ఏమి చూస్తూ ఊరుకోదు. మొన్న ఎవడో
రంగా గారి విగ్రహం మీద ఏలూరులో అనుకుంటా రంగా గారి విగ్రహాల మీద బురద పేడ జల్లారు. డిఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అండ్ ఇప్పటికీ దాని మీద విచారణ జరుగుతుంది. ఎవరు చేశారు ఏంటి అనేది పట్టుకుంటారు. రేపన్న రోజు మంచి ట్రీట్మెంట్, తెనాల్లో ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ గట్టిగానే ఉండాలి. ఇలాంటి వాళ్ళకి అలాంటి ట్రీట్మెంటే మంచిది. అంతే తప్ప ఇలాగా ఇష్టం వచ్చినట్టు మీ రాజకీయాల కోసం ప్రతిదాన్ని బురద చేయడం, బురదలోకి లాగడం, ఇలాంటి పనులు పెట్టుకుంటే సమాజం క్షమించదు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.